I request the Minister for Endowments on behalf of the Chief Minister to move the motion for taking into consideration of the Young India Physical Education and Sports University of Telangana Bill 2024. Honorable Speaker, sir, on behalf of Honorable Chief Minister, I beg to move for taking into consideration of the Young India Physical Education and Sports University of Telangana Bill 2024. Thank you. Motion moved. Now discussion and consideration the bill. Raj Thakur. ధన్యవాదాలు అధ్యక్ష. అదే చాలు సార్, కూర్చోండి, కూర్చోండి అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి. ధన్యవాదాలు అధ్యక్ష. ప్లీజ్ ఈరోజు గవర్నమెంట్ బిల్స్ కు సహకరించండి. క్రీడా యూనివర్సిటీని ప్లీజ్ ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, కేబినెట్ మంత్రులకు తప్పకుండా నిజంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అధ్యక్ష. గవర్నమెంట్ బిల్స్ కు సహకరించండి. ఈ రాష్ట్రంలో ప్లీజ్ క్రీడలను జాతీయ అంతర్జాతీయ స్థాయికి తీసుకురావడానికి ఇదొక ప్రధాన అంశంగా రాబోతుందని చెప్పి నేను గర్వంగా తెలియజేస్తాను అధ్యక్ష. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక క్రీడా కార్యక్రమాలు జరిగినాయి అధ్యక్ష. అనేకమైనటువంటి పల్లె ప్రాంతాల నుంచి మొదలు పెట్టుకొని ఇవాళ టాలెంట్ హబ్గా క్రీడలను అందరినీ కూడా గుర్తించి సరైన తరపుదనిచ్చి దాదాపు 36 అకాడమీలతోటి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే సహకరించండి. ప్లీజ్ తీసుకుందాం. అంతర్జాతీయ స్థాయికి తీసుకురావడానికి ఆ రోజు మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది అధ్యక్ష. కేంద్ర మంత్రికి ఉన్నటువంటి ఆ రోజు సునీల్ దత్ గారు కూడా రాష్ట్రాన్ని, దేశాన్ని అంతా వదిలి హైదరాబాద్లో మకాం వేసి ఆ రోజు ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద కార్యక్రమం జరిగిందంటే ఈ రాష్ట్రం చేస్తున్నటువంటి ప్రోత్సాహం అనే ఒక సంఘటన మనం అందరం గుర్తు చేసుకోవాలి. అయితే గత 10 సంవత్సరాలు వాళ్ళ పాలనలో క్రీడలు అనేటివి పూర్తిగా సమసిపోయి, క్రీడలకు గుర్తింపు లేక అనగారిపోయినాయి. క్రీడా వ్యవస్థ అంతా కూడా దెబ్బతింది అధ్యక్ష. ఇవాళ మేము గర్వంగా చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ప్రప్రథమంగా క్రీడలను ప్రోత్సహిస్తూ, ఇవాళ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ పల్లె ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే పల్లె ప్రాంతాల్లో నిజమైన క్రీడాకారులు ఉంటారో వాళ్ళందరినీ వెలికి తీసే కార్యక్రమాన్ని చేస్తూ ఇవాళ ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా పెట్టాలి, భారతదేశంలో అత్యున్నతమైన స్థాయిలో పెట్టాలి. మరి అదే మాదిరిగా ఆ స్థాయికి గుర్తింపు రావాలంటే ఇక్కడ క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గుర్తించి రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ బిల్స్ కు సహకరించండి. ప్లీజ్ కమలాకర్ గారు, ప్లీజ్ సుధీర్ రెడ్డి గారు, గవర్నమెంట్ బిల్స్ కు సహకరించండి. ప్లీజ్ రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం యావత్ తెలంగాణ ప్రజల నేను మీ ద్వారా గౌరవ శాసనసభ్యులని టీఆర్ఎస్ బీజేపీకి సంబంధించిన వారు కోరుతా ఉన్నాం అధ్యక్ష. చర్చ విషయంలో నిన్న మీరు, ఇవాళ కూడా మీరు టేబుల్ చేసిన బీఎస్సీకి సంబంధించిన అంశాలను మరొకసారి వారి దృష్టికి తీసుకొస్తూ వారు 15, 16 ప్రజా సమస్యలకు సంబంధించిన అంశాలను బీఎస్సీలో వారు ఒకటి తర్వాత ఒకటి తీసుకోవాలని చెప్పారు. మీరు నిర్ణయం చేయడం జరిగింది. వారు చెప్పిన సబ్జెక్టు పైన తప్పకుండా డిస్కషన్ చేస్తామని, వారికి డిస్కషన్ చేయాలని ఏ మాత్రం ఉద్దేశం లేదు. కేవలం సభను అడ్డుకోవాలని,
సభను అడ్డుకోవాలి, ఏదో విధంగా పేపర్లో కనబడాలి, ఈరోజు ప్రెస్ పరంగా వారికి ముందుండాలి. బీజేపీ వారిని అడుగుతా ఉన్నాం, మమ్మల్ని అడిగే ముందు 6 గ్యారంటీలకు సంబంధించి వారి వారి నియోజకవర్గాల్లో ఈ 6 గ్యారంటీలో భాగంగా మేము ప్రవేశపెట్టిన ఈ సంక్షేమ పథకాలు వారి వారి గ్రామాల్లో ఆ ప్రజలందరూ కూడా ఈరోజు ఆ సంక్షేమ పథకాలు పొందుతా ఉన్నారు. ఈరోజు కేవలం సభను అడ్డుకోవాలి, గవర్నమెంట్ బిజినెస్ అడ్డుకోవాలి. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, లగచర్లకు సంబంధించి మేము వారిని అడుగుతా ఉన్నాం, లగచర్లకు సంబంధించి కానీ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి కానీ వారు లేవనెత్తిన ప్రతి అంశం విషయంలో సభాపతి గారు అనుమతిస్తే మేము తప్పకుండా వాటి విషయంలో మేము కూడా చర్చ చేయాలని అధ్యక్ష. ఈరోజే గారు వారి ప్రభుత్వ హయాంలో జరిగిన ల్యాండ్ అక్విజిషన్లో వివిధ ప్రాజెక్టుల ద్వారా భూ నిర్వాసితులు కాబట్ట అనేక మంది పేదవారు, అనేక మంది రైతుల విషయంలో ఏ విధంగా వారు వ్యవహరించడం జరిగిందో ఈరోజు లగచర్లకు సంబంధించి కూడా ఆ లగచర్ల సంఘటనకు సంబంధించి టీఆర్ఎస్ సంబంధించిన 17 మంది వారి క్రియాశీలకంగా మరి పార్టీ కార్యకర్తలు అక్కడ భూమి లేకున్నా అక్కడ అడ్డుకోవాలనే ఉద్దేశంతో చేసిన చర్చ వల్ల ఈరోజు ఏం జరిగింది అధ్యక్ష, అమాయకులైన గిరిజన వాసులందరినీ అడ్డుకోబెట్టుకొని వారు రాజకీయ ఉద్దేశంతో చేస్తా ఉన్న ప్రయత్నాన్ని ఇప్పటికి కూడా మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. మేము కోరుతా ఉన్నాం, తిరిగి వారి వారి సీట్లలో కూర్చోమని చెప్పండి అధ్యక్ష. ఈరోజు వారు టూరిజం పాలసీ సహకరించండి, ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన టూరిజం పాలసీ, రాష్ట్రానికి సంబంధించిన స్పోర్ట్స్ పాలసీ అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గత 10 సంవత్సరాలుగా గత ప్రభుత్వం క్రీడల పట్ల యువత పట్ల ఏ మాత్రం కూడా వారికి ఇంట్రెస్ట్ లేకుండే ఈరోజు మేము క్రీడా పాలసీని తీసుకొద్దామంటే దాన్ని అడ్డుకునే కార్యక్రమం, టూరిజం పాలసీ టూరిజం అడ్డుకొని ఈరోజు రైతులకు సంబంధించి కూడా మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష. తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఈరోజు మేము ఇచ్చిన మాట 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసినాం. వాళ్ళ రైతుల గురించి మాట్లాడే 1 లక్ష రూపాయలు రుణమాఫీ అని చెప్పి 10 సంవత్సరాలు తీసుకున్నారు అధ్యక్ష. 10 నెలల కాలంలో 22 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసి ఈరోజు 22 లక్షల కోట్ల వరకు రుణమాఫీ చేసి ముందుకు పోతా ఉంటే రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అధ్యక్ష వీరికి? ఈరోజు క్రీడా పాలసీ ఈరోజు మనం అందరం కలిసి కూర్చొని రేపు ప్రపంచ దేశాల్లో రాబోయే కాలంలో 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో 15 సంవత్సరాల కాలంలో మన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో ఒలింపిక్ గేమ్స్లో, ఏషియన్ గేమ్స్లో మెడల్ సాధించాలని ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈరోజు స్పోర్ట్స్ పాలసీ పరంగా తీసుకొచ్చి ముందుకు పోవాలంటే దానికి కూడా ఇంట్రెస్ట్ లేదు అధ్యక్ష. వారికి రాష్ట్రానికి సంబంధించిన యువతపైన ఇంట్రెస్ట్ లేదు, రాష్ట్రానికి సంబంధించిన క్రీడలపైన ఇంట్రెస్ట్ లేదు, రాష్ట్రానికి సంబంధించిన రైతుల విషయంలో కూడా ఇంట్రెస్ట్ లేదు. దేని గురించి అధ్యక్ష ఇది? దేని గురించి చేస్తూ ఉన్నారు? నేను బీజేపీ వాళ్ళని కోరుతా ఉన్నాను, ప్రివిలేజ్ మోషన్ ఇవ్వాలా. కమిటీ ఏర్పడిన తర్వాత ప్రివిలేజ్ కమిటీకి వారు ఇవ్వాలా. ఈరోజు ఏది కూడా చేయకుండా ఈరోజు మీ అందరు కూడా చెప్తా ఉన్నాం, ఏదైతే మరి శాసన సభాపతి గారికి వారి ప్రివిలేజ్కి సంబంధించిన అంశం విషయంలో శాసన సభాపతి గారికి కూడా సమయం ఇవ్వాలి. ప్రభుత్వ పరంగా వారు రిప్లై అడిగినప్పుడు దానికి సంబంధించిన అంశాలన్నిటిని కూడా బేరీజ్ చేసుకొని ముందుకు వెళ్తారు అధ్యక్ష. ఇప్పుడు మేము మీ ద్వారా కోరుతా ఉన్నాం అధ్యక్ష, సభ సజావుగా జరగటానికి అందరి సభ్యుల సహకారం చైర్కి అవసరం. ఈరోజు ప్రభుత్వ పరంగా మేము వారి అందరినీ కూడా కోరుతా ఉన్నాం, సహకరించండి. ఈరోజు రాష్ట్ర యువతకు సంబంధించిన అంశం, రాష్ట్రానికి సంబంధించిన టూరిజంకి సంబంధించిన అంశం, రాష్ట్ర ప్రజలకు సంబంధించి రాష్ట్ర ప్రజల అభివృద్ధికి, ఈ రాష్ట్ర ప్రగతికి సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని వారు సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను. ప్లీజ్ హరీష్ రావు గారు, ప్లీజ్ ప్లీజ్ బిల్స్కు సహకరించండి, గవర్నమెంట్ బిల్స్కు సహకరించండి. పోతే అందరిని పిలుచుకొని సీట్ల మీద కూర్చొని పిలు
ఇస్తా. తీసుకుంటామంటున్నా. రాజ్ ఠాకూర్. సార్ ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష దయచేసి ఒక్కసారి వినాలి. 10 సంవత్సరాలు మీ ప్రభుత్వంలో క్రీడలను పూర్తిగా బొందబెట్టిన చరిత్ర మీది. ఒక్కసారి ఇక్కడ ఆలోచన చేయాలి. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చెప్తా ఉన్నాం, దయచేసి వినాలి మీరు. అధ్యక్ష ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరొక్కసారి తెలంగాణ క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి తీసుకురావడానికి ఇవాళ చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం ఈ రాష్ట్ర తెలంగాణ ప్రజల పక్షాన్ని నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇవాళ అధ్యక్ష గతంలో 36 అకాడమీలు ఉండేటివి అధ్యక్ష. ఈరోజు గత 10 సంవత్సరాల నుంచి ఒక్క అకాడమీ లేకపోగా అసలు క్రీడలు అనే దానికి పూర్తి గుర్తింపు లేకుండా కూడా ఉన్నటువంటి క్రీడా ప్రాంగణాలు కూడా మరుగున పడేటట్టు చేసిన చరిత్ర వీలే అధ్యక్ష. అధ్యక్ష వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక నిబంధనలు తీసుకొచ్చారు అసెంబ్లీలో, రూల్ బుక్ అని. వాళ్ళే వాటిని తుంగలో తొక్కుతున్నారు. అదే కాకుండా వాళ్ళ హయాంలో ఖమ్మంలో కానీ గిరిజన రైతులకు, ఆదిలాబాద్లో మహిళలకు, జగిత్యాలలో గౌరారం దానికోసం గౌరారం దగ్గర హుస్నాబాద్లో, అదేవిధంగా భువనగిరిలో ఇట్లా అనేక మంది నిరసన తెలియజేసినటువంటి రైతులకు బేడీలేసింది వాళ్ళు. మొన్న లగచర్లలో జరిగిన దాని విషయంలో దృష్టికి రాగానే సీఎం గారు వెంటనే సంబంధిత అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు వాళ్ళు ఒప్పుకుంటారు, ఆ రోజులలో మేము బేడీలేసి తప్పులు చేసినామని కనీసం ఒప్పుకునేటువంటి నైతిక ధైర్యం ఉన్న అర్హత ఉన్నదా నేను అడుగుతా ఉన్నా. కాబట్టి మీ ప్రభుత్వం ఉన్నప్పుడేమో అన్ని రూల్స్ బుక్ తీసుకొచ్చి ఎవరు వెళ్ళలోకి రావద్దు, ప్లే కార్డులు పట్టొద్దు అని నిబంధనలు పెట్టారు. ప్రతిపక్షంలోకి రాగానే ఇంత దారుణంగా వ్యవహరించడం అయితే ఇది కరెక్ట్ కాదు. సభ్యులకు నిబంధనలు అన్నప్పుడు అవే నిబంధనలు వర్తిస్తాయి. మీరు అధికారంలో ఉంటే ఒక నిబంధన, మేము అధికారంలో ఉంటే ఒక నిబంధన అనేది కరెక్ట్ కాదు. కాబట్టి సభ్యులు ప్రాపర్ వేలో వచ్చి డిస్కస్ చేస్తే బాగుంటుందని కోరుతా ఉన్నాం అధ్యక్ష. The question is that the Young India Physical Education and Sports University Telangana Bill 2024 be taken into the consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is consideration. I shall now put up the clauses to vote. There are no amendments to clauses 2 to 10 and they are before the house. The question is that how those who are for the clause 2 to 10, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clauses 2 to 10 do the stand part of the bill. There is one non-official amendment to clause 11. The question is that the amendment given notice of by Dr. Palwai Harish Babu substitute the following as subclass 1 of the class 11. The Honorable Governor of the Telangana shall be Chancellor of the University is before the house. The question is that those who are for the amendment, please say ayes. Those who are against, please say no. Noes have it, noes have it. The amendment is lodged. The question is those who are for the class 11, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. Class 11 do stand part of the bill. There are no amendment to clauses 12 to 59. Class 1 enacting formula and long title, they are before the house.
The question is that those who are for classes 2 to 12 to 59, class 1 enacting formula and long title, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. Class 12 to 59, class 1 enacting formula, long title do stand part of the bill.